తెలంగాణ జర్నలిస్టుపై ఏపీ పోలీసుల దౌర్జన్యం. అర్ధరాత్రి తెలంగాణ బిడ్డ అక్రమ అరెస్టు, వారి అపహరణకు మన పోలీసుల సహకారం. 24 గంటల వ్యవధిలో కేవీఆర్ రావణ్ అరెస్టు. జర్నలిస్టు కేవీఆర్ భార్యపై అనుచిత ప్రవర్తన, ముక్త కంఠంతో వ్యతిరేకిస్తున్న తెలంగాణ వాదులు. సరూర్ నగర్ పోలీస్ స్టేషన్లో కేవీఆర్ భార్య ఫిర్యాదు. హెచ్ఆర్సీలో న్యాయవాది రామారావు ఫిర్యాదు అంటూ ఇక్కడ తెలంగాణలో ఆంధ్ర పోలీసులు మళ్ళీ రెచ్చిపోయారు. ఇవన్నీ కొత్తగా వింటున్నాం కదా, అంతకుముందు ఎప్పుడు వినడకపోతుండే. ఇట్లాంటివన్నీ చిత్రంగా ఉంటాయి అన్నట్టు. మనం ఇంతకుముందు పవన్ కళ్యాణ్ కూడా నీ ఎవడబ్బా జాగిరన్ అన్న మాట విన్నాం కదా, అప్పటి నుంచి ఇట్లాంటివన్నీ మనకి అరే ఇదంతా ఎందుకు జరుగుతుంది, ఇప్పుడు ఇదంతా ఎవరి ప్రోద్బలంతో నడుస్తూ ఉంది. ఇక్కడ ఈ రాష్ట్రంలో పక్క రాష్ట్రం పోలీసుల ఉత్సాహం ఏంది అంటే, మన పోలీసులు ఎప్పుడైనా పోయి ఆంధ్రప్రదేశ్లో ఎవరన్నా పట్టుకొచ్చిరా, ఎప్పుడైనా జరిగిందా? పోని అక్కడ ఎవరు మాట్లాడిర్రు, ఎవరు మాట్లాడలేదు కదా తెలంగాణ మీద, ఇక్కడ ప్రభుత్వం మీద. కానీ ఇక్కడ ఉండి అక్కడ ప్రభుత్వం మీద మాట్లాడుతురంటే అసలు ఇక్కడ మీడియా సంస్థలన్నీ ఈయన ఏడిచినాయి కదా, ఈయనే వచ్చినాయి కదా, మీ మీడియా సంస్థలన్నీ ఈయనే ఉన్నాయి కదా. అక్కడ ఆంధ్ర వాళ్ళకి సంబంధించిన మీడియా సంస్థలన్నీ ఈయనే ఉన్నాయి. ఈనాడు నుంచి మొదలు పెడితే మహా టీవీ దాకా ఇక డప్పు కొట్టి 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 మరి జగన్మోహన్ రెడ్డి మీద దుమ్మెత్తి పోస్తారు కదా. ఇలా ఏమైపోయిందంటే ఈ జర్నలిజం అనేది ఫస్ట్ ఒక దరిద్రం అయిపోయింది, ఒక ఎర్నలిజం అయిపోయింది. పార్టీలకు నాయకులకు కథం ఊడిగం చేయడానికే పెట్టుకుంటారు తప్ప ఒక్కడన్నా ప్రజా సమస్యలు, వాళ్ళ ఇబ్బందులు, వాళ్ళ కష్టాలు, వాళ్ళకి సంబంధించిన ఏదన్నా ఒక ఇష్యూను చూపిద్దాం, లేదా ఎవరితోనైనా మాట్లాడి కనీసం దానికి కొంత ఓ స్టెప్ ముందరేపిద్దాం, ప్రయత్నం చేద్దాం అనేది పోయింది. అది మీరు చూసిరా ఎక్కువ వార్తలు, ఈవెన్ నా దాంట్లో కూడా అదే జరుగుతుంది. కాకపోతే నేను కొంత ప్రయత్నం చేస్తుంటా, అంటే అటువైపు పోకుండా. కొన్నిసార్లు సరే రాజకీయపరమైనటువంటి విమర్శలపైనే ఎక్కువ వార్తలు ఉంటాయి, మీరు కూడా ఎక్కువ ఇంట్రెస్ట్ అవే చూపిస్తారు. ఆ సెటరికల్ అనాలిసిస్ మీద మీకు ఇంట్రెస్ట్ ఉంటుంది. కాకపోతే మధ్యలో కొన్ని డెఫినెట్గా ఇష్యూస్ను కూడా తీసుకోవాల్సి వస్తుంది. అయితే ఆ ప్రయత్నం మనం చేస్తాం. కానీ కొంతమందిగా పొద్దున్న దాకా అదే పనిగా వేరే ఏం పని లేదు. ఇక ఇలా 2 రకాలైనటువంటి ఇష్యూస్ ఉన్నాయి. అంటే ఒకటేంటంటే వాళ్ళు నిజంగానే జర్నలిజం చేస్తే ఎత్తుకపోవడం తప్పు, నిజంగానే జర్నలిజం చేస్తే కాదు, ఒక పార్టీకి అట్లే ఆ పార్టీ కండువా కప్పుకొని చెప్పినట్టుగా కనిపిస్తే అదొక ఇష్యూ. ఇక్కడ 2 రకాలు ఉన్నాయి. ఇక అయితే ఇక్కడ వీళ్ళు చెప్పేది ఏంటంటే కేవీ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతుంటూ తప్పేమున్నది, వాళ్ళు చెయ్యనటువంటి పనుల మీద మాట్లాడుతుంటూ తప్పేముంది. సేమ్ జర్నలిస్ట్ నరేష్ అట్లనే రేవంత్ రెడ్డి మీద మాట్లాడుతున్నట్టుగా ఉన్నట్టుగా. కానీ అది ప్రతిపక్షం మోన్ చేసుకుంది, ప్రతిపక్షం యాక్సెప్ట్ చేసింది, ప్రతిపక్షం మా పర్సన్గా గుర్తించింది. అందుకే జగన్మోహన్ రెడ్డిని కూడా కేవీ రెడ్డి పోయి కలిసిండు, అలా భార్యతో సహా కలిసిండు. ఇప్పుడు ఏమవుతుందంటే ఆయన మద్దతు తెలిపింది పక్కకు పెట్టు, ఆయన మద్దతు తెలిపిన దానికంటే కూడా వాళ్ళు చేపిస్తున్నారేమో అనే కాడికి వస్తుంది. ఏం కాదు, నువ్వు ఉరుకు, నీకు ఎందుకు, నేను ఉన్నా కదా అన్నట్టుగా అనిపిస్తుంది. అయితే ఇప్పుడు మాట్లాడాలంటే ఈ హెచ్ఆర్సీలో న్యాయవాది రామారావు కూడా ఫిర్యాదు చేసిండు. అయితే వీళ్ళిద్దరూ ప్రశ్న రావణ్ అండ్ కేవీ రెడ్డి, సో ఇద్దరు కూడా మాట్లాడిన విధానం గురించి ఇప్పుడు ఒక చర్చ. అయితే ఇక్కడ ముచ్చటైందంటే కేవీ రెడ్డి, ప్రశ్న రావణ్ వీళ్ళిద్దరు మాట్లాడినటువంటి మాటలు ఎట్లా మాట్లాడారు, ఏమన్నారు. అయితే కొన్ని వీళ్ళు వీడియోలు కూడా షేర్ చేస్తూ ఉన్నారు, రిలీజ్ చేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా మాట్లాడుతున్నారు అంటే అది ప్రతిపక్షానికి అనుకూలమైతే అవ్వచ్చు కానీ ప్రభుత్వం మీద ఏ రకమైనటువంటి విమర్శలు చేయాలి అనే దాని గురించి ఇప్పుడు ఒక చర్చ. వీళ్ళ శృతి మించింది కాబట్టే వాళ్ళు ఆ స్థాయిలో తీసుకున్నారు అని వీళ్ళు మాట్లాడుతున్నారు. అందుకోసానికి వీళ్ళకి ఇట్లాంటివి జరుగుతూ ఉన్నాయి. ఇక ఎవరు కూడా సహించేది లేదు, అవసరం లేదు, అంత స్థాయి దాకా మితిమీర దాకా మాట్లాడితే మనం ఎందుకు భరించాలని చెప్పేసి పెడుతున్నారు. కాకపోతే తను అనని మాటని, తను చెప్పని మాటని చెప్పినట్టుగా ఎఫ్ఐఆర్లో పెట్టి మరి కేవీ రెడ్డిని అరెస్ట్ చేస్తారు. ఇక్కడ నేను మాట్లాడేది ఏంటంటే జర్నలిస్ట్ అనే ఒక వ్యక్తిని మీరు ఎట్లా ట్రీట్ చేస్తున్నారు అనేది ఫస్ట్ క్వశ్చన్. ఒక సామాన్యుడు కూడా హక్కులు ఉంటాయి ఈ దేశంలో, ఈ రాజ్యాంగంలో అని చెప్పినప్పుడు 4th ఎస్టేట్ అని చెప్పుకునేటువంటి ఒక జర్నలిస్ట్కి హక్కు ఉందా లేదా? కనీసం స్వేచ్ఛ మాట్లాడి, లేదా చెప్పి, లేదా నోటీస్ ఇమ్మని, లేదా తనకి ముందుగా ఇన్ఫర్మేషన్ ఇమ్మని, తనను పోలీస్ స్టేషన్కి వచ్చి లొంగిపోమ్మని చెప్పే అవకాశం ఉందా లేదా? ఇది నేను అడిగేది. ఇప్పుడు ఏమక్కర ఒక దేశద్రోహిని పట్టుకపోయినట్టు, ఒక గుండాను తీసుకుపోయినట్టు, ఒక అరాచక శక్తిని తీసుకుపోయినట్టు భార్యా పిల్లలంతా ఏడుస్తుంటే, వాళ్ళంతా చేతులెత్తి మొక్కుతుంటే లాక్కపోయి మరి అంత దుర్మార్గంగా బిహేవ్ చేయాల్సినంత అవసరమైతే అసలుకే లేదు నిజంగా చెప్పాలంటే. అరే కోట్ల రూపాయలు ఆర్థిక దోపిడీ చేసే దొంగలను అసొంటిది నోటీస్ ఇచ్చి రమ్మని చెప్తారు బ్యాంకుల కాడికి, అవునా కాదా? అట్లే ఎక్కడన్నా పెద్ద అఘాయిత్యాలు చేసిన వాళ్ళు, లేకపోతే ఇంకేమైనా అరాచకం సృష్టించిన వాళ్ళని మామూలుగా తీసుకొని పోతుంటారు. అరే ఇక్కడ చిత్రం అయిపోయా, నోటీస్ ఇచ్చి రమ్మంటే రాడా? జర్నలిస్టా లేకపోతే ఆయన ఇంకేదన్నా?
ఒక కామన్ మ్యాన్కి ఉంటాయి ఆ హక్కులు ఇది దేశంలో, జర్నలిస్ట్కి ఉండవా? అయితే వీళ్ళకి ఇక నొప్పి, గట్టిగా అడుగుతురు, గట్టిగా మాట్లాడుతురు, ఒక శృతిలో మాట్లాడాలి. శృతి అనేది ఎప్పుడో పోయింది, మీకు ఎరగనో లేదో. ఆ భాష మాట్లాడినా, ఆ సందర్భం చెప్పినా, లేకపోతే ఆ కాలంలో మాట్లాడినట్టుగా మాట్లాడినా రాసినా ఇలా ఎవరు చూసినట్లేడు. చూడరు ఇలా వార్తలు కూడా చూడండి ఎట్లున్నాయి. ఇగో ఇవి చూసిరా, ఎక్కడైనా చూడండి, ఒకనాడు ఇట్లనే రాసిరా, ఒకనాడు ఇట్లనే మాట్లాడిరా. ఇగో అనకొండలు, జనక పాయలు బాజే, ఎన్ని మార్పులు వచ్చినాయి. రాతలో మార్పు వచ్చింది, మన భాషలో మార్పు వచ్చింది, మన యాసలో మార్పు వచ్చింది, మన ఎక్స్ప్రెషన్లో మార్పు వచ్చింది. సోషల్ మీడియా యుగం. అప్పటి జానారెడ్డి కాలంలో మాట్లాడినట్టు మాట్లాడాలంటే ఇప్పుడు సాధ్యపడదు. ఇక అట్లా మాట్లాడితే వినటోడు కూడా లేడు. ఇప్పుడు నేను పొద్దుగల లేచి సరిగ్గా ఇట్లా వచ్చి నిలబడి ఇవాళ రైతు భరోసా 3 ఎకరాల వరకు వచ్చింది, రేపు లేదా ఎల్లుండి మిగిలిన 5వ ఎకరంకి వచ్చేస్తుంది అని చెప్పి శాంతి స్వరూప్ గారిలాగా నేను చెప్పినా అనుకో, శాంతి స్వరూప్ గారిలాగా నేను వార్త ఇక్కడ చెప్పినా అనుకో, మీరు ఒక్కరు కూడా చూడరు, ఒక ఇద్దరు చూసి వదిలేస్తారు. ఒక్కరు కూడా చూడరు, ఓ ఇద్దరు చూసి వదిలేస్తారు. ఎందుకు? ఆ ఫ్లేవర్ లేదు. ఇప్పుడు ఏం కావాలి జనాలకి? ఫ్లేవర్ కావాలి. సినిమాలు ఎట్లా మారిపోయినాయి అట్లే జర్నలిజంలో కూడా అది వచ్చేసింది. ఎట్లొచ్చిందంటే ఒకనాడు సెటైరికల్గా లేదా కొంత హ్యూమరస్గా ఉండాల్సినటువంటి దాన్ని ఇప్పుడు ఏం చేసేసారంటే సీరియస్గా తీసుకొచ్చేసారు. అది పార్టీలు పాలకులు ఇన్వాల్వ్ అయిన తర్వాత ఈ పాపం పార్టీలదే, ఈ పాపం పాలకులదే. ఇలా ప్రతిపక్షమోడు పాలకపక్షం మీద ఎగబడమని చెప్తాడు, పాలకపక్షమోడు ప్రతిపక్షం మీద ఎగబడమని చెప్తాడు. గత ప్రభుత్వంలో జరిగిన తప్పిదాలు తీరి మీరు ఆ పనులు ఉంటారని చెప్తారు. వాడు వీడు కలిసి ఓను పిచ్చోడు చేస్తారు అంటే వీని పిచ్చోని చేస్తారు. ఇది అర్థం చేసుకుంటారు. చాలా మంది జర్నలిస్టులు పిచ్చోళ్ళు అవుతా ఉన్నారు, అర్థం చేసుకుంటారు. తెలివితో వ్యవహరించాలి, ఆలోచనతో వ్యవహరించాలి. ఆగమైపోతే ఏమవుతుందంటే ఇట్లా లాస్ట్కి చివరికి ఇట్లా ఇలా కేవీ రెడ్డి, ప్రశ్నారామన్, రేపు జర్నలిస్ట్ నరేష్ ఏదైనా జరగవచ్చు. కాకపోతే మనం కూడా మన హద్దుల్లో ఉండడం అనేదే మంచిది. మనం ఎంతవరకు మాట్లాడాలి, ఎంతవరకు ఉంటుంది అనేది అవతలలో ముక్కు కొనవరకే కదా నీ స్వతంత్రం, అది దాటి కాదు కదా. ఇంక అంతకంటే ఎక్కువ పోయి ఎప్పుడైనా విధానాల మీద తీసుకునే నిర్ణయాల మీద ప్రశ్నలు వస్తే ఎవ్వరు కూడా ఫీల్ కారు. పర్సనల్గా వాళ్ళని ఏదైనా హ్యూమిలేషన్కి గురి చేసినా, పర్సనల్గా వాళ్ళని ఏదైనా టార్గెట్ చేసినా అప్పుడు నొప్పి వస్తుంది. అప్పుడే ఎవరైనా కూడా ఇట్లాంటి వాటికి పాల్పడతారు. కాబట్టి ఇక్కడ 2 కోణాలు ఉన్నాయి. ఒకటి మనం కూడా నియంత్రణతో ఉండాలనేది ఒక కోణం అయితే, ఆంధ్ర పోలీసులకి ఇక్కడ ఏం పని? వస్తే ఇక్కడి పోలీసులతో మాట్లాడి ఇక్కడ పోలీసులతో సహకారం తీసుకొని కదా అరెస్ట్ చేయాలి. మరి ఇక్కడ వాళ్ళు ఎందుకు చోద్యం చూసిర్రు? ఎట్లా ఎవరు సపోర్ట్ చేసిండ్రు? ఎవరు సపోర్ట్ చేయించారు? మరి రేవంత్ రెడ్డి ఏమన్నా ఏం కాదు మా బాబు గారి మీద మాట్లాడతాడా, వీడు ఎవడు వీని ఎత్తుకపోరు, ఏం కాదు నేను చూసుకుంటా, మా పోలీసులు ఏం చేయకుండా ఆపకుండా చూసుకుంటా అని చెప్పి ఏమన్నా సపోర్ట్ చేసిండా అని ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు ఇప్పుడు తెలంగాణ మేధావులంతా. అయితే వీళ్ళు ఇక్కడుండి అక్కడ వార్తలు ఎందుకు చేస్తున్నారు అనేటువంటి ఒక సమాధానం ఈనాడు నుంచి మొదలు పెడితే మహా టీవీ దాకా, ఎన్టీవీ దాకా, టీవీ5 దాకా అన్నీనే ఏడిచినాయి కదా, అన్నీనే ఉన్నాయి కదా. అక్కడోలే కదా, ఇక్కడ ఎవరి కావు. ఒక్క టీ న్యూస్ తప్ప మిగతా ఏ ఛానల్ అయినా ఆంధ్ర లేదా ఆంధ్ర పెట్టుబడిదారులు అంతే. అది మాయం రామేశ్వరరావుకు టీవీ9, ఆ తర్వాత ముందు ఓవర్ పెట్టిరు ఏంది అందరికీ ఎరక, రవిప్రకాష్ నుంచి వచ్చింది అది. సో ఇవన్నీ చూస్తే ఏమనిపిస్తుందంటే మన రాష్ట్రం పైన ఒక రకమైనటువంటి దాడి మొదలైంది. ఏదన్నా కావచ్చు, మన భాష మీద, మన యాస మీద, మన సంస్కృతి మీద, మన సాంప్రదాయం మీద, మన రాజకీయాల మీద, మన జర్నలిజం పైన, మన ఛానళ్ళ పైన, మన సినిమాల పైన, మన బతుకు పైన ఒక రకమైనటువంటి ప్రయత్నం మొదలైంది. వీళ్ళని మనం దోసుకోవచ్చు. ఇక మీకు ఇంకో విషయం చెప్తా, మీరు షాక్ అయిపోతారు. ఇలా సురేఖ, ఎవరు కొనిదెల సురేఖ, చిరంజీవి భార్య, వైటీడీ యాదగిరి ట్రస్ట్ బోర్డుకు సంబంధించి మెంబర్ అయింది. నిన్న మెంబర్ని చేశారు. చర్చ ఏంటంటే భువనగిరి పార్లమెంటు సభ్యుడిగా పనిచేసిన రాజగోపాల్ రెడ్డి ఇవాళ మునుగోడు ఎమ్మెల్యే, నల్గొండ జిల్లాలో మునుగోడుకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే, అతిపెద్ద నియోజకవర్గమైన మునుగోడు ఎమ్మెల్యేకి కనీసం ఇన్ఫర్మేషన్ లేకుండా, కనీసం చెప్పకుండా, కనీసం ఆయన కన్సల్ట్ చేయకుండా, ఒక్క మెంబర్ అంటే ఒక మెంబర్ని అడగకుండా వాళ్ళు మొన్న ఖరారు చేసేసారు. ఎవరు చేసిర్రు? మంత్రి కన్నా తెలుసా? దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి అయినటువంటి కొండా సురేఖ కన్నా తెలుసా అంటే అది కూడా తెలియదు. గ్యారంటీ లేదు, ఆమెకు అసలు ఆ సమాచారమే లేదని చెప్పింది. ఇట్లా దీంతో పాటు ఇంకొక మాట ఏంది చెప్పాలన్నా, అసలు ఎవడబ్బా జాగిరి తెలంగాణ అని మాట్లాడిన తెలంగాణకి సంబంధించి మరి పవన్ కళ్యాణ్ గట్లాంటి వ్యాఖ్యలు చేస్తే, ఎవడబ్బా జాగిరి తెలంగాణ అని చెప్పి అన్నటువంటి పవన్ కళ్యాణ్ సొంత వదినకు ఇలా వైటీడీలో బోర్డు మెంబర్ చెప్పండి. ఇక కొంతమంది చెప్పారు అన్న పక్కన టీటీడీలో మరి మనోళ్ళకు 4 ఇవ్వలేదా, నన్నూరు నర్సిరెడ్డికి వాళ్ళకి వీళ్ళకి రాలేవా, అట్లా మాట్లాడతావన్నా? టీటీడీలో కూడా మన ఆ తెలంగాణకు సంబంధించిన కొంతమందిని బోర్డు మెంబర్లు వేసుకున్నారు కదా అంటే, ఎస్ ఆంధ్రాకు సంబంధించిన వాళ్ళని వేసుకోవడంలో తప్పు లేకపోయినా మాట్లాడేది ఏం తెలుసా? ఇలా సోషల్ మీడియాలో ఒక కామెంట్ చూసి నేను షాక్ అయిపోయినా. ఏం తెలుసా? అది
పాకిస్తాన్ వేసుకోవచ్చు బోర్డు మెంబర్గా, కానీ ఈ దొంగ ఆంధ్ర కొడుకుని మాత్రం వేసుకోవద్దని పెట్టారు. చెప్పండి ఇప్పుడు దీనికి సమాధానం ఎవరు చెప్తారు చెప్పండి. ఆ కామెంట్ ఉంది, నేను చూసిన. పాకిస్తాన్ వేసుకున్న తప్పు లేదట, ఎందుకంటే వాడన్నా యుద్ధం డైరెక్ట్గా చేస్తాడు, వాడన్నా డైరెక్ట్గా యుద్ధానికి సిద్ధం అంటాడు. కానీ వీళ్ళు ఏదంటారు కదా, నోటితో నవ్వి నొసలతో నెక్కిరిచ్చే రకం వీళ్ళంతా. కడుపులో కత్తులు పెట్టుకొని నోట్లే తీయగా తేనెతో మాట్లాడినట్టు మాట్లాడతారట. కడుపులో కత్తులు ఉంటాయి. ఇక ఇట్లాంటి వాళ్ళనా మనం భరించాలి? ఏమక్కరనే ఎవరు లేకుండేనా? ఆ పైగా తెలంగాణ పైన విషం జిమ్మినటువంటి కుటుంబం అంటే ఇప్పుడు చిరంజీవిని అంటలేము, కానీ పవన్ కళ్యాణ్ వదిలేనే కదా. సో ఆమెకు ఎందుకు ఇవ్వాలి మన వైటీడీలో బోర్డు మెంబర్గా? మరి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తెలంగాణ కోసం కొట్లాడిండు, తెలంగాణ కోసం మాట్లాడిండు, పార్లమెంట్లో బిల్లు పెట్టిపించిండు. ఆయన నియోజకవర్గం ఆ భువనగిరి పక్క పొంటే ఉంటుంది. ఆ యాదగిరిగుట్టకు సంబంధించిన ఎంతోమంది అక్కడ ఉంటారు. మరి అందులోంచి ఒకరిని ఇమ్మని చెప్పి ఆయన అడగరాదా అని చెప్పేసి ఇలా ప్రశ్నలు వస్తున్నాయి. అందుకే ఇక్కడ చూడండి, ఈ కోణం ఏంటంటే మన తెలంగాణ పైన మరి ఇడుపు కాగితం గురించి కూడా ఇట్లే వచ్చింది. సేమ్ ఇడుపు కాగితం ముచ్చట కూడా అంతే. ఎవడెవడో ఏదేదో మాట్లాడతాడు, ఎవడు పడితే వాడు ఏది పడితే అది మాట్లాడుతారు. ఇంతకుముందు మాట్లాడిరావు 10 ఏళ్ళలో ఎవడన్నా దమ్ముంటే ఒక్కసారి చూపెట్టరు. ఒకటి ఏదన్నా 10 ఏళ్ళలో తెలంగాణ గురించి మాట్లాడినోని ఒక్కరిని చూపెట్టరు, ఎవరు మాట్లాడలేదు. అందుకే ఇలా ఇక్కడ అన్ని మీడియా సంస్థలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఉండి అక్కడ వార్తలు ఎందుకు చేస్తుండ్రు అంటే, మరి వాళ్ళు ఉండగా లేనిది కేవీ రెడ్డికి ప్రశ్నారావానికి వచ్చింది ఏమున్నది? వాళ్ళు ఎక్కడి నుంచైనా చేయొచ్చు జర్నలిస్ట్ అంటే ఆయన. కాకపోతే శృతి మించిందని ఒకరి భావన, లేదు వాళ్ళు బరాబర్ అడిగినారు వీళ్ళకి నొప్పి అయింది అనేది ఇంకొకరి భావన. సో ఫైనల్గా ఏం చేయాలనేది ఆలోచన చేయాలి. మన జర్నలిస్టులను మాత్రం మనం కాపాడుకోవాల్సిందే, వాళ్ళ కోసం మనం గొంతెత్తాల్సిందే, మాట్లాడాల్సిందే. ఇది మాత్రం పక్కా.